బుజ్జి ఉమ్. ఈ మన సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఏదో జరిగింది. దాంట్లో ఆయన ఏం మాట్లాడిండో విన్నావా? మీటింగ్ అదే అదే క్రిస్మస్ పండగ టైం అదే 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 అదేనా? ఉమ్, ఉమ్, ఉమ్. అవునా, సగమే విన్నానే. మొత్తం వినలేదా? ఆ, అదే ఆయన ఏం మాట్లాడిండు? ఆయన క్రైస్తవ మిషనరీస్ అది అదే మాట్లాడింది, అదొకటి విన్నాను, ఆ, అంతే, సగమే విన్నాను నేను. అదే దాంట్లో ఏందనంటే విద్య వైద్యము క్రైస్తవ మిషనరీల వల్లనే మన భారతదేశంలోకి వచ్చింది అని అన్నాడు. నిజమేనా? కరెక్టేనా? మన సంఘ సంస్కర్తలు ఎవరే? ఎందుకు సంఘ సంస్కర్తలు? చెప్పు కదా. మన సంఘ సంస్కర్తలు అంటే జ్యోతిబా కందుకూరి పూలే. వీరేశలింగం పంతులు, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గారు, ఆ, రాజారాం మోహన్ రాయ్ గారు, అంబేద్కర్ స్వామి గారు ఉన్నారు, వివేకానంద స్వామి గారు, వివేకానంద గారు అంబేద్కర్ గారు, చాలా మంది ఉన్నారు. ఉన్నారు కదా. ఉమ్. వాళ్ళందరూ చెప్పింది ఏంటి? వాళ్ళ మంచిగా తినేసి పడుకోండి అని చెప్పారు. ఎందుకు వాళ్ళు చదువుకోమని చెప్పారు. చదువుకోండి, ఉమ్. ఆరోగ్యంగా ఉండండి, శుభ్రంగా ఉండండి, అవును. శుభ్రత పాటించుకుంటే. అవును. అంటే వీళ్ళందరూ ఏం చేయలేదు ఇంకా దేశానికి, వస్తుందేనా వాళ్ళు చెప్పిందంటే? ఎందుకు వస్తుంది? వాళ్ళ గురించి మనం పాటలు చదువుకున్నాం. అదే మరి, క్రైస్తవ మిషనరీస్ వచ్చి మనల్ని డెవలప్ చేసేది ఏంటి అంటే, మరి నెహ్రూ గారు ఏం చేసారు? ఏంటి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ అంటే ఏం చేయలేదనే కదా. ఆయన అదే అంటున్నాడు కదా. అప్పటి ప్రభుత్వము నెహ్రూ గారి నెహ్రూ గారు ఎంత ప్రయత్నించినా, ఎంత అసలు ఆయన మామూలుగా ప్రయత్నించలేదు, కానీ చేయలేకపోయాడు. ప్రభుత్వం తోటి కాంది అవునవును, క్రైస్తవ మిషనరీల వల్ల అయింది. ప్రభుత్వానికంటే ఎక్కువ వీళ్ళు కష్టపడ్డారు భారతదేశంలో విద్య ఇవ్వడానికి, వైద్యం ఇవ్వడానికి అని చెప్పిండు. అంటే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, కంప్లీట్ ఫెయిల్ అన్నట్టే కదా. కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. అంటే ఇప్పుడు బీజేపీని సపోర్ట్ చేయడంలో తప్పలేదు కదా. అంటే కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది కదా, అందుకే అదే క్రైస్తవ మిషన్ అంటే మా వల్ల కాదు, ఇంకా మేము ఏం చేయలేము, క్రైస్తవ మిషనరీస్ లారా మీరు రండి, మీరు వచ్చి మా దేశాన్ని ఉద్ధరించండి అని చెప్పారు. వాళ్ళు మంచిగా ఉద్ధరించారు. ఇప్పుడు వాళ్ళు ఉద్ధరించిన ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళ వల్లే మన దేశం నిలబడింది. నాకు తెలిసి వేరే వేరే దేశాలకు కూడా వీళ్ళు వెళ్ళి నిలబెట్టారు, వేరే దేశాలను కూడా నాకు తెలిసి. మన ఇండియా నుంచి వెళ్ళారు కదా, సీఈఓలు అయ్యారు. అంటే మరి ఎక్కడ అంటే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, ప్రైవేట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ క్రైస్తవ మిషనరీస్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద ఇంజనీర్, డాక్టర్లు అయ్యారు. అసలు ఏమైనా సిగ్గు, ఏమన్నా బుద్ధి, జ్ఞానం, ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారో నాకు నిజంగా అసలు అర్థం కాదు. నేను కాదా అంటున్నది, నాకెందుకు? నువ్వైనా ఎవరైనా కానీ మన దేశం విద్యలో టాప్, ద్రోణాచార్యులు అంతటి గురువు